ఈరోజు బనకచెర్ల ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని చెప్పేసి కేంద్రం దగ్గరికి పోయి అనుమతుల కోసమో లేకుంటే దానికోసం ఏదో మాట్లాడేదానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఐ సిన్సియర్లీ అప్రిషియేట్. ఇప్పుడు ఎక్కడైనా కూడా మిగులు జలాలు సముద్రంలో కలిసిపోయేటువంటి జలాన్ని ఆదా చేసుకొని కరువు ప్రాంతాలకు తరలించడం అంటే వి ఆల్ అప్రిషియేట్. బట్ చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పాలా, గడిచిన 14 నెలల నుంచి నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ ఎస్పెషల్లీ కడప జిల్లాలో కానీ జిఎన్ఎస్ఎస్ కానీ జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ లింక్ కానీ లేకుంటే ఏ ప్రాజెక్టుకైనా కూడా ₹1 నిధులు నువ్వు విడుదల చేసావా? లేదా 90% కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టులకు నువ్వు వదిలిపెట్టి ₹1 కూడా నువ్వు కేటాయించకుండా ఈరోజు కూర్చొని ఎక్కడనో నీకు పోలవరం నుంచి గోదావరి నుంచి తీసుకొని బనకచెర్లకు లింకప్ చేస్తామనేటువంటి వాదనతో నువ్వు పోతున్నావు అంటే ఇప్పుడు ఈరోజు నేను అవసరం ఉంది, నేను కడుపు మాడి నేను ఆకలితో ఉండేటప్పుడు కూర్చొని నా చేతిలో ఉన్నటువంటి నా ఇంట్లో ఉన్నటువంటి సద్దన్నం గిద్దన్నం పెడితే నా ఆకలి సబ్సైడ్ అయిపోతుంది, నేను బతుకుతా. ఇది పక్కన పెట్టి నువ్వు ఆపయ్యా నేను కూర్చొని నీకు ఎక్కడో అమెరికాలో ఎక్కడో మంచి మంచి పుడ్డింగ్లు గిడ్డింగ్లు చేసుకొని తయారు చేసుకొని వచ్చి తీసుకొని వస్తాను, నీకు అంతవరకు ఆకలితో ఉండని చెప్పినట్టు ఉంది. అదొకటి. రెండవది, ఈయన చేసేటువంటి ఈరోజు అప్పుల గురించి దాదాపు 3,50,000 అంటున్నారు, కొంతమంది 4,00,000-5,00,000 అంటున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన జరిగినటువంటి 5 సంవత్సరాల్లో 4-5 లక్షల కోట్లకు తక్కువనే అప్పు ఉంది. 3,35,000 కోట్లు. ఓకే, దాంట్లో ఆయన ఇచ్చినటువంటి స్కీమ్స్ ఆల్మోస్ట్ 3 లక్షల కోట్లు డైరెక్ట్గా ప్రజలకే చేరింది. బటన్ నొక్కడము 2,87,000 కోట్లు ఎంతో డైరెక్ట్ గా ప్రజలకే చేరింది. ₹1 కూడా పక్కకు దుర్వినియోగం పోలే, ₹1 కూడా అవినీతి జరిగేదానికి కూడా అవకాశం లేదు. డైరెక్ట్ గా ఎవరికైతే నిర్దేశించారో వాళ్ళ అకౌంట్లోకి జమ అయిపోయింది 2,80,000 కోట్లు. ఈ రోజు 1,50,000 కోట్లు నువ్వు అప్పు చేసినావే, 5,000 కోట్లు అంటే మొట్టమొదటి సంవత్సరం నేను చెప్తున్నా. ఈ 14 నెలలకు 1,75,000 కోట్లు, కానీ 12 నెలలకు 1,55,000. ఈ 1,55,000 కోట్లు 1,75,000 కోట్లలో ప్రజలకు ఎంత చేరింది? దీనికి అకౌంట్ చెప్పాలి వీళ్ళు. ఏ రోజైతే నువ్వు ఈరోజు ఏం నేను చెప్పాలనుకున్నా అంటే, ఈ బనకచెర్ల ప్రాజెక్టు గోదావరి నుంచి బనకచెర్ల ఎందుకు చేయాలనుకుంటున్నారంటే, డైరెక్ట్గా ప్రజలకు ఏమైనా బెనిఫిట్ చేస్తే ప్రభుత్వానికి వచ్చేది ఏం లేదు. బటన్ నొక్కితే ఏమొస్తుంది? ఎవడు నీకు ₹1 కమిషన్ ఇస్తాడు? ₹1 రాదు, నీకు ఆదాయం లేదు. కానీ ఈరోజు ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పి ఒక కాంట్రాక్ట్ ఎవరికైనా అప్పచెప్పి ఈ డబ్బులు తీసుకొని పోయి వానికి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చినావు అనుకో, ఆ డబ్బులు మొత్తం తీసుకొని రివర్స్ నీ జోబిలోకి వస్తాయి. సో ఉద్దేశం అంతా ఏంటంటే, పేరేమో ప్రాజెక్టులు, నేనేమో డెవలప్మెంట్ చేస్తాడా. ఎస్, వీ విల్ అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు గారిని నువ్వు డెవలప్మెంట్ చేస్తే. మరి ఈరోజు రాయలసీమ ప్రాంతంలో నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు కడపలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు, ఈరోజు జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ లింక్ కానీ లేకుంటే కడపలో జరుగుతున్నటువంటి ఏ ప్రాజెక్ట్ కానీ రాయలసీమ జరుగుతున్నటువంటి ఏ ప్రాజెక్ట్ కానీ ₹1 బిల్లులు నువ్వు చెల్లించినావా అని చెప్పి నేను అడుగుతున్నా. పనులు జరుగుతున్నాయని చెప్పి నేను అడుగుతున్నాను.